చెప్తున్నాను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి, మనం బీసీ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇంత పర్సెంటేజ్ ఉన్నా కూడా మనం పొజిషన్లో ఎందుకు లేదు అంటే, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ డెమోక్రసీ. ఐ పర్సనలీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ డెమోక్రసీ. బీయింగ్ ఇండివిజువల్ ఆల్సో ఐ హ్యావ్ రీచ్ సర్టెన్ బిగర్ అంటే రీచ్ ఉంటుంది డెమోక్రసీలో. నేను సీఎంని కూడా కలవగలను, పిఎంని కూడా కలవగలను అవసరం అయితే అన్నది నా స్ట్రాంగ్ బిలీవ్. బట్ నాకు ఓపిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, అక్కడికి వెళ్ళి సాధించుకోవాలి అన్నది తప్పన కూడా ఉండాలి. ఒక చిన్న ఆస్పెక్ట్ ఉంది. అలాగే మనలో నేను అంటే లాస్ట్ 1-2 years నుంచి కొంచెం చదువుతున్నప్పుడు, కలుస్తున్నప్పుడు, వేరియస్ పబ్లిక్లో మూవ్ అవుతున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే మనలో కొంత ఐక్యత లోపిస్తుందని నేను అనుకుంటున్నాను సార్. మనలో కూడా ఇప్పుడు కామన్గా ఒకరు అదేంటి ఎమ్మెల్యేతో నిలబడినప్పుడు మనమే సపోర్ట్ చేయండి సార్. ఓన్లీ రీజన్ ఏంటి అంటే ఆ పథకాలు ఇస్తున్నారు, ఆ పార్టీ నుంచి లేకపోతే ఈ పర్సన్ ప్రామిస్ చేశారు. అక్కడ పర్సన్ పార్టీ కాదు, ఒక సిస్టమ్. ఆ సిస్టంలో మనం కూడా వెళ్తే మనకు కూడా చేంజెస్ చేయగలం, ఆ పథకాలను మనం కూడా ఇంప్లిమెంట్ చేయగలమన్న అవగాహన మాత్రం కామన్ పబ్లిక్లో లేదు అని నేను అనుకుంటున్నాను సార్. బికాస్ ఐ వాంటెడ్ టు ఎండ్ అప్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఒక మేధో మరణం చేసి వాదిస్తుంటా ఏం చేద్దాం రేపు సంవత్సరాల తరబడి అంటే 75 సంవత్సరాల రాజ్యాంగం అంటే రాజ్యాంగం వయసు 75 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. స్వతంత్రం వచ్చేసి 77 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. కానీ బీసీలు మాత్రం రాజకీయంగా ఇంకా అస్పృశ్యులుగానే ఉన్నారు. మరి దీనికి కారణాలు ఎవరు? బీసీలు రాజకీయంగా అస్పృశ్యులుగా మిగలడానికి కారణంలో మనమే కాదా? కులాల వారీగా ఒక్కొక్క కులంలో 10 సంఘాలు పెట్టుకొని 10 సంఘాల నుంచి 100 సంఘాల అభివృద్ధి చేసుకుంటున్నాం తప్పితే బీసీలకు రాజ్యాధికారం కావాలి, ఈ భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి, ఈ దేశానికి మనం వెన్నెముక లాంటి వాళ్ళం, ఈ దేశానికి అన్నం పెడుతున్న రైతులను, ఈ దేశంలో ఉన్న మేధావులలో మొత్తం మంది చేసినట్టయితే బీసీ ఓబీసీ తప్ప మేధావు ఒక్కటి కూడా వెళ్ళిపోయేవారు. సో మరి ఇవన్నీ మనం ఎందుకు గమనించలేకపోతున్నాం? మన మేధాశక్తి ఎందుకు ఉన్నత వర్గాలకు అంటే వాళ్ళు ఉన్నత వర్గాన్ని చేసింది ఎవరు? మనం కాదా? అగ్రకులాన్ని పేరు పెట్టింది ఎవరు? మనం కాదా? వారు ఎక్కడ పుట్టింది? అగ్రకులంగా. మనం ఎందుకు పుట్టినాము ఈ బ్యాక్ వాళ్ళు వెనకబడిన కులంగా? అది ఎందుకు మనం ఆశించలేకపోతున్నాం? మనం ఒక సంఘాల మధ్య చూసుకున్నట్టుంటే కులాల మధ్య మనమే కొట్లాడుతున్నాం. ముదనాలు వచ్చేసి బీసీ ఏలా కావాలంటారు, సగటులు వచ్చేసి బీసీ ఏలా ఒకటే నాయన మనం ఈ బీసీ బీకి ఏదో ఇళ్ళ కొట్లాడుకోవడం కాదు. మనం ఒక రాజకీయ శక్తిగా ఎదిగి మనం 65% మనం ఈ రాజ్యాన్ని వెళ్ళాల్సిన దమ్మున్న వాళ్ళం ఇది పెట్టేసి మనం ఎక్కడ కావాలి, ఏ కావాలి, సి కావాలి, ఇవన్నింటినీ కూడా పక్కకు పెట్టి మనం ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని ఇవాళ బీసీ సామాజిక న్యాయ వేదిక, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రెండు కలిపి ఈ రోజు ఇక్కడ ఒక అంకురార్పణం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు, ఆలోచన పనులు. సో ఇక్కడికి వచ్చిన మహిళా వాళ్ళందరూ కూడా చాలా గొప్ప ఆలోచనతో వచ్చిన వాళ్ళు. బీసీలు ఎప్పటికీ కూడా ఏదైనా పని జరగకపోతుందా, ఏమైనా జరగకపోతుందా, ఇవాళ కాకపోతే రేపైనా మంచి జరుగుతుంది కదా అని ఆశతో పడుతున్నాం తప్పితే ఇప్పటి వరకు అంటే జీవోత్సవాల ఎందుకు పెట్టాలి మనం? ఎందుకు ఇప్పుడు రేపు ఫలితం వచ్చేసి 3వ తారీఖు నాడు సావిత్రిబాయి జన్మదినం జరుగుతుంది. మన కుటుంబం అక్కడ పోయి 50,000 మంది, 20,000 మంది, 10,000 మంది పోయి జై పూలే అంటారు, జై అంటారు. కానీ మన వాళ్ళు కూడా జై కొట్టుకొని మన అవసరం కలవాలంటే కలవాలి. కానీ ఫలితం మనకెందుకు? కేసీఆర్ మనకెందుకు? కేటీఆర్ మనకెందుకు? వీళ్ళు ఈ పార్టీలందరూ ఇప్పుడు ఏ పార్టీ చూసినా బీసీల ఓటు లేని పార్టీ ఏదైనా ఉన్నదా? మన ఓటు లేకుండా గెలవని పార్టీ ఏదైనా ఉన్నదా? వీళ్ళందరినీ పక్కన పడేసి మనమే ఎందుకు ఒక రాజకీయ వేదిక ఏర్పాటు ఎందుకు చేసుకోకూడదు? ఆల్టర్నేటివ్ మనం ఎందుకు నిలబడకూడదు? ఇంత జనం ఉన్న వాళ్ళు అనే విధానాన్ని ఒకసారి మళ్ళొకసారి మనం అందరం ఇక్కడ నిమరు వేసుకోవాలి, ఆలోచించాలి. గొప్ప ఆలోచన పరువులకు వచ్చిండ్రు. ఒక మంచి భేదవాద సభ జరుగుతున్నది కాబట్టి ఇక్కడికి తక్కువ వచ్చిన వాళ్ళు తక్కువ వచ్చినా కూడా ఇది తక్కువ
ఇక్కడ ఉన్న వాళ్ళు కనుక ఆలోచన చేసినట్టయితే ప్రతి పార్టీ మనకు ఏ పార్టీ అయితే మనం మోసం చేస్తున్నాయో ఈ 75 సంవత్సరాల నుంచి ఈ పార్టీలను కూడా చెత్తపుటాలు వేసే పరిస్థితి తీసుకొద్దామని చెప్పేసి మీ అందరికీ విన్నపం చేసుకుంటూ మనం కాకుండా మన బీసీ సామాజిక వర్గాన్ని రాజకీయ ఆధిపత్యం వైపు నడుపుతామని మీ అందరికీ విన్నపం చేసుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తూ మీరు అందరూ ఆలోచించాలని ముగిస్తున్నా. థ్యాంక్ యూ. సార్ మనం సార్ రైజ్ చేసిన ఇంపార్టెంట్ ఇష్యూసే మళ్ళీ ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేసుకొని మాట్లాడదాం అనుకున్నాం. కాన్స్టిట్యూషన్ మేకింగ్లోనే కాన్స్టిట్యూషన్లోనే రాజ్యాంగంలోనే అన్యాయం జరిగింది. ఆ క్లారిటీ మనకు ఉండాలి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 389 మంది సభ్యులు ఉంటే కాంగ్రెస్ నుంచి 208, ముస్లిం లీగ్ నుంచి 73, ఆగస్టు 1949 వరకు అదర్స్ అంటే సిపిఐ లాంటి పార్టీలు 15 మంది ఉంటే, ప్రిన్స్లీ స్టేట్ నుంచి 93 మంది ఉంటే, అదిట్లో బీసీ వాదం బీసీల కోసం ఎవరు మాట్లాడకపోవడం, ఓన్లీ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తప్ప వేరే వాళ్ళు లేరు. ఆయన శక్తి కూడా సరిపోలేదు. సో అది అంబేద్కర్ గారే రీక్రియేట్ చేయడము చెప్పడం జరిగింది. సో కాన్స్టిట్యూషన్లోనే అన్యాయం జరిగింది. కాన్స్టిట్యూషన్లోనే బీసీలకు చాలా నష్టం జరిగిందంటే కాన్స్టిట్యూషన్లో జరిగింది. ఈవెన్ మైనార్టీలు కూడా అక్కడ న్యాయం జరిగింది, కానీ ఎస్సీస్కి ఎస్టీస్కి మైనార్టీస్కి న్యాయం జరిగింది, కానీ బీసీలకి అన్యాయం జరిగింది. ఎక్స్ట్రీమ్ ఫామ్లో కాన్స్టిట్యూషన్ కనుక అన్యాయం జరిగితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే చెప్పారు, నేనే ఫస్ట్ వ్యక్తిని దాన్ని కనిపెట్టడం అనేసి. అంటే దాన్ని ఆచరణ రూపంలో చూపించిన వారు పెరియార్ గారు. ఇలా చెప్పినట్టు పెరియార్ గారు దాన్ని కాల్చివేయడం జరిగింది. 1990 వరకు కూడా బీసీలకు ఎటువంటి ప్రొవిజన్స్ కూడా లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. 1990లో రావడం, ఇప్పటికి కూడా ఓబీసీ అన్న పదం కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా కనబడదు. ఓబీసీ అదర్ టైప్ ఆఫ్ క్లాసెస్. ఇంకో క్లారిటీ కూడా మనం అమెండ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఎస్సీ ఎస్టీ అని పెట్టినప్పుడు ఓబీసీలో ఎక్కువ శాతం క్యాస్టే, డిఫరెంట్ క్యాస్టే ఉండేది. అంటే హిందూలో ఉన్న క్యాస్ట్ కానివ్వండి, హిందూ రిలీజన్ లో ఉన్న క్యాస్ట్ కానివ్వండి, లేదా ముస్లింలో కానివ్వండి, ఇంట్లో ఉన్న మెజార్టీ అనగదొక్కిన క్యాస్ట్ ఉన్నాయి. కాబట్టి ఓబీసీ డెఫినేషన్ ని అమెండ్మెంట్ రూపంలో ఖచ్చితంగా తీసుకురావాలి. అదే జుడిషియరీ అదుపుగా తీసుకొని ప్రతి ఒక్క దాంట్లో కూడా జుడిషియరీ అడ్డంకులు క్రియేట్ చేస్తుండడం, ఆ ప్రొవిజన్స్ లేకపోవడమే, ఈ కాన్స్టిట్యూషన్ లో ప్రొవిజన్స్ లేకపోవడమే అన్నది మనం తెలుసుకోవచ్చు. 1991లో మళ్ళీ 243 D6 243 D6 అందుకే కూడా క్లారిటీ లేదు. ఆ ప్రొవిజన్స్ లో కూడా క్లారిటీ లేకపోవడం, అంటే స్టేట్స్ కి అప్పచెప్పడం అన్నది, ఆ ప్రొవిజన్స్ లో కూడా క్లారిటీ లేకపోవడం అన్నది దురదృష్టకరం. సో ఫైనల్ గా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే లాస్ట్ లో మేము ఆర్టీఏ వేసాం. ఐఐటీస్ లో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున దేశవ్యాప్తంగా ఈ హిందూ లాంటి వాళ్ళు, ఇండియన్ ఎక్స్ప్రెస్ వీళ్ళందరూ కూడా కవర్ చేశారు. కొన్ని ఇన్స్టిట్యూషన్ లో రిజర్వేషన్స్ లేకపోవడం, అంటే 2016 వరకు కూడా లేకపోవడం వల్ల కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో 97% వరకు కూడా అగ్రవర్ణాలే ఉన్నారు. మన వచ్చిన డేటా ప్రకారంగా మాక్సిమం అరౌండ్ 70% ఆఫ్ ఐఐటీస్ ఐఎమ్స్ లో 85 to 95% జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు. అంటే మోస్ట్లీ అప్పర్ క్యాస్ట్. సో ఇవన్నీ చూసుకుంటూ పోతే మళ్ళీ ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా మళ్ళీ జ్యుడిషియరీ ఎందుకు సైలెంట్ గా ఉందంటే మళ్ళీ కాన్స్టిట్యూషన్ లో స్ట్రాంగ్ ప్రొవిజన్స్ లేకపోవడమే దానికి కారణం అని. వీటినన్నిటికీ సొల్యూషన్ అంబేద్కర్ గారు చెప్పినట్లు లెజిస్లేటివ్ లో మన వాటా మనకు రావాలి. మన వాటా మనం రావడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. 52% కాదు 60% దాకా కూడా ఇప్పుడు బీహార్లో 10% బీసీ జనాభా పెరిగింది. 52 నుంచి 62% పెరిగింది. సో ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే నియర్లీ 65 to 68% ఉండొచ్చు. సో ఓవరాల్ ఇండియాలో చూసుకున్న 55 to 60% ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ రిజర్వేషన్స్ అనేది క్లారిటీ ఇచ్చి ఓబీసీ
డెఫినేషన్ అనేది కాన్స్టిట్యూషన్ లో క్లియర్ గా అమెండ్మెంట్ చేసే దాంట్లో ప్రొవిజన్స్, ఈచ్ ప్రొవిజన్స్ అంటే ఎంప్లాయ్మెంట్ లో, ఎడ్యుకేషన్ లో, పొలిటికల్ రిజర్వేషన్స్ గురించి క్లారిటీతో రిజర్వేషన్స్ గురించి మనం అందులో అమెండ్మెంట్ చేసిన తర్వాతనే మనకి ఏదైనా న్యాయం జరుగుతుంది తప్ప లేకపోతే ప్రతిసారి జ్యుడిషియరీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. డాక్టర్ దాసోత్సవం గారు ఈరోజు సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఇష్యూ కేసెస్ గురించి వాదిస్తున్నప్పుడు హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టులో వేస్తే నిన్న డిస్మిస్ అయ్యింది. అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్ క్లాసెస్ ఇచ్చిన డైరెక్టర్స్ కూడా ఈ ఇన్స్టిట్యూషన్ అంటే ఆఫ్టర్ ఆల్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్ క్లాసెస్ ఇచ్చిన డైరెక్టర్స్ ని ఒకే చేయకపోతే జ్యుడిషియరీ వాళ్ళకి సపోర్టివ్ గా ఉండి డిస్మిస్ చేశారు. అంటే ఆల్ ప్రొవిజన్, ఆల్ డాక్యుమెంట్స్ ఉన్నారు కదా, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ జ్యుడిషియరీలో ఏమి చేయలేదు కాబట్టి అది ఏమైనా చేయగలిగితే లెజిస్లేటివ్ లోనే చేయాలి కాబట్టి మనం లెజిస్లేటివ్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి ప్రణాళిక రూపొందిస్తే ముఖ్యంగా యూత్ దీంట్లో పాల్గొని ఎటువంటి రాడికల్ కాన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ ఏమున్నాయో దాన్ని యూజ్ చేసుకొని దానికి పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫైనల్ గా ఓబీసీస్ చాలా డెమోక్రటిక్, హైయెస్ట్ డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్న వాళ్ళు, హైయెస్ట్ పీస్ఫుల్ కమ్యూనిటీ, లా బైండింగ్ కమ్యూనిటీ, కాన్స్టిట్యూషన్ చక్కగా పాటిస్తున్న కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది ఓబీసీసీ అని తెలియజేస్తూ ఆ కాన్స్టిట్యూషన్ లో మా వాటా మాకు రావాలనేసి తెలియజేస్తూ దానికి ఆ తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో మేము కూడా చురుగ్గా పాల్గొంటున్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు. వేదిక మీద నమస్కారము. చిన్నలకు ఆశీస్సులు తెలుసుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది మన మాట గురించి కదా. ఏబీసీలు చేసినటువంటి ఈ బీసీలో ఇప్పుడు మన సంబంధంగా చెప్పినారు అందరు ఏ గ్రూప్ లో రావాలి, అందరు ఏ గ్రూప్ లో రావాలని చెప్పి ఈ గ్రూప్ వాళ్ళు అందరూ అడుగుతున్నారు. మరి ఏ గ్రూప్ లో ఎక్కడ పోవాలి అని చెప్పండి. ముందు ఒక్కొక్క కులంలో 4, 8, 10, 12 సంఘాలు ఉన్నాయి. 5 సంఘాలు, 3 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నీ మనం సంఘాలు కూడా కాదు, మనం ఐక్యత కూడా పెట్టుకోవాలి. ఐక్యత లేని సంఘాలు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మన రిజర్వేషన్ ఒకటి ఇస్తారు, మనలో కల్పన కట్టాలు ఇస్తారు, సాక్షి కిసిన్ పట్టులు ఇస్తారు, ఇంకోటి వాళ్ళు ఇస్తారు, పిల్లలు, మరి పిల్లలు, మేక పిల్లలు ఇస్తారు. వాటితో అమ్ముకోవడం కాదు. మనము మన సంఘాలు, మన కులాలను అభివృద్ధి చేసుకోవాలి. వాళ్ళు అభివృద్ధి అయింది, అన్ని రంగాల్లో ఉన్నారు, ఆర్థికంగా ఉన్నారు, కులబలం, ధనబలం, అన్ని బలాలు ఉన్నారు. మన వాళ్ళు అనుభవంలో అన్ని కులాలు ఉంటే వాళ్ళకి మాకు అది కావాలి, కొడుకోటి, బిడ్డకోటి, కొడుకోటి, అల్లుకోటి, అందరికి కావాలని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మరి దక్షిణ కులాలు ఎక్కడ పోవాలి, మనం అడగాలి కదా. కాబట్టి మనం ఇప్పుడు కావాల్సింది మన వాళ్ళ అభివృద్ధి గట్టిగా అన్ని ఏబీసీలో కావాల్సిన మాట ఇప్పుడు చెప్తాను. మనం 60% బీసీలు ఉన్నప్పుడు 2-3% ఉన్నటువంటి 4 కులాలు అనుకోకపోతున్నారు. మేమే బీసీలు ఉన్నారు, మహిళలు వాళ్ళే వస్తారు, ఆడవాళ్ళు కూడా వాళ్ళు, యువతలు వాళ్ళే వస్తారు. ఆ 5 కులాలలో వస్తే మరి తక్కిన ఎక్కడ పోవాలి, తక్కిన ఎక్కడ పోవాలి? 145, 147 కులాలలో కేవలం 5 కులాల వాళ్ళే బాగుపడుతున్నారు బీసీలో. అందుకని 5 కులాలు కాదు కావాల్సింది, తక్కిన వాళ్ళు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ దాన్ని కొట్టాలి. అందుకని మనం అధికారం కావాల్సింది మన ఐక్యత గురించి పోరాడి మనకు కావాల్సిన దాని గురించి మనం ఖచ్చితంగా మనం బాధపడాలి. కానీ ఇతరులు మనకు ఇతరులు మేము కొట్టడం కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి హక్కును మాకు ఇవ్వాలని చెప్పి మేము పోరాడుతున్నాం. ఇప్పుడు కాదు, నేను 40 సంవత్సరాల నుంచి చదువుతున్నాను. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా మెట్లెక్కినాం. మేము గెలిచిన కూడా మంది జరిగినాయి. కానీ ఇప్పుడు మనకి రాజ్యాంగం నుంచి ఇప్పటిదాకా మనకి మా వాట దొరకలేదు. అందుకని బీసీలకు ఉన్నటువంటి వాట మనం ఖచ్చితంగా పోరాటం తీసుకోవాల్సింది. ఏ గ్రూప్ ఆ గ్రూపు ఆ పర్సెంటేజ్ చెందవలసిందే. సామాజికంగా రానివారు, ఆర్థికంగా రానివారు, ఎందులో కూడా రానివారు, విద్యా ఉద్యోగంలో రానివారు. అక్కడ ఉన్నవాడు ఏం చేస్తున్నాడు, మనం వాళ్ళని దగ్గరికి రానివారు. కాబట్టి అది కాదు, ముందు మన వాళ్ళను మనకు వచ్చేటట్టుగా వాళ్ళని ఖచ్చితంగా మనం నిలదీయాలి. మన వాట మన వాళ్ళు నిలబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఒకటి ఈ గ్రూప్ నుంచి ఆ గ్రూప్ కలిపి, ఆ గ్రూప్ నుంచి ఈ గ్రూప్ కలిపి మానుకోవాలి. 2 మన వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా మన బీసీ వాళ్ళని కోరుకోవాలి. ఈ బీసీలు ఇమ్మని చెప్పి ఎవరైనా ప్రధానమంత్రిని అదకుండా నేను ఇచ్చేసాను. మనం నిన్నాళ్ళు కొట్లాడితే మనకు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం లేదు. కాబట్టి మనం ఖచ్చితమైన ప్రణాళిక వేసుకొని బీసీలో మనకు ఒకటి ఏ విధంగా ఇస్తే మనం గెలుస్తాము. ఈ ప్రణాళిక వేయండి. పెద్దలందరి ప్రణాళిక ప్రకారంగా మనం నడుద్దాం, ముందుకు సాగమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. చక్కటి
ఒక అవగాహన ఉన్న వాళ్ళు ఇక మేధాశక్తి ప్రతి ఒక్కరు తప్ప మీరు అంత మేధాశక్తి. కానీ భారత రాజ్యాంగం చక్కగా రాసింది. పాలకులు కానీ అధికారులు కానీ ఏది ఇంప్లిమెంట్ చేస్తలేదు. మీరు భారత రాజ్యాంగంలో సమాన హక్కులు ఉన్నారని గ్రంథ బలంగా చెప్పింది. ఎక్కడ పోయింది రాజ్యాంగం? భారతదేశంలో ఉన్నామా మీరు? లేకపోతే వేరే ఉన్నామా? లేదు. జిస్కా లాగే ఉస్కా పైసా. ఈరోజు పవర్ ఉందంటే వాటే రాజ్యం అంటున్నారు. ఈరోజు నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీ కానీ మన రాజ్యసభ మెంబర్లు కానీ ఇవ్వడానికి మీకు సిగ్గు లేదా? ఈ కులాలకు ఇవ్వడానికి మీకు సిగ్గు లేదని గంట పదంగా చెప్తున్నారు. మీకు మన ఆర్థికంగా లేదు, దీంట్లో లేదు. లేకపోతే మేము నామినేటెడ్ పోస్ట్ కూడా ఉన్నత మీ వర్గాలకు వెళ్ళే వల్ల ఒక ఈ గ్రూప్లోకి వెళ్ళి టీచర్లకి ఇవ్వడానికి మీకు రాజ్యాంగం చెప్పలేదా? మా హక్కులు ఏమన్నా చెప్తుంది కదా పదే పదే. అది ఎక్కడ లేదు. ఈ రోజు కూడా నీళ్లు నిధులు నియామకాలు మీకు దీనికోసం తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పుడు 25 కులాలను కూడా తెచ్చి మన కలపమని ఎవరు చెప్పింది? రాజ్యాంగం చెప్పిందా? మాకు ఈ పిల్లల ఉద్యోగాలు ఒక నేను గంట పరంగా చెప్తున్నాను. ఏ గ్రూప్ లో 7% ఉంది. ప్రతి వాళ్ళు వచ్చి ఏ గ్రూప్ ఒక రావాలని ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను బాధపడుతున్నాను. మనకే పెడుతున్నారు. ఏంటంటే మీకు 7% మాకు చిన్న కులాలు, భిక్షాటన కులాలు, అడగతిన కులాలు వాళ్ళు ఎక్కడ పోవాలి? ముందు వాళ్ళకి ఎస్సీ ఎస్టీగా మూవ్ చేసినాక మీరు ప్రభుత్వాలు ముందుకెళ్ళండి. మీకు ఏదైనా మాయ దేశమో రోడ్డు కావాలి మీరు అది కాదు. మీకు గంట పరంగా ఈరోజు చెప్తున్నాను. మీకు మా కులానికి వెళ్ళినంత గౌరవం ఉంటే ఎమ్మెల్సీని ఎంపీని నామినేటెడ్ పోస్ట్ ఇవ్వండి. ఎందుకు అంటున్నానంటే మా రాజకీయంగా అసలు పోటీ చేయడానికి లేదు. మాకు ఒక్క కులం ఒక దగ్గర లేవు, ఒక ఇన్ని లేదు. బాగా మాకు చిచ్చు పెట్టకండి దయచేసి నేను చెప్తున్నాను. ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే ఈ మేధావులు ఉన్నారు. మా ఎంపీసీలకు సంచార ఎంపీసీ 30 కులాలకి ఒక్క నామినేటెడ్ పోస్టు ఎవరైనా ఈ గంట పదంగా ఏ మేధాశక్తి మా ఇవ్వడంలో దానికి ఇవ్వకపోతే 2 ప్రభుత్వం ఇవ్వకపోతే నేను హైకోర్టుకి వేసాం. మీరు ఏ మేధాశక్తి మాయపడి ప్రయాణం చేస్తున్నారు అంటే నేను ఇది వేదిక కాదు. నా యొక్క బర్నింగ్ పాయింట్ నిన్న ఉన్నాను. ఒక రెండు ఏదనే కలుపు దీని నుంచి ఏదో కలపంటే మేము ఏం చేయాలి? ముందు ఎస్సీ ఎస్టీగా అనేక కులాలు ఉన్నాయి. మా చిన్న దొమ్మర కులాలు, అడకతిన్న కులాలు, పెద్దమ్మ కులాలు ఉన్నాయి. వాళ్ళని ఎస్టీలకు మూవ్ అయినాకనే మీరు రాలి. లేదంటే మీరు పెద్ద కులాలు ఉన్నాయి కదా, మీకు పర్సెంటేజ్ మీరు అది సపరేట్గా తీసుకోండి, మేము అభినందిస్తాం. పదే నేను ప్రతి దాకా నిన్న ఒక మీటింగ్ వెళ్ళినా కూడా ఒక సోదరుడు మళ్ళీ ఏదైనా కట్టుకున్నాడు. ఇలా దయచేసి నేను ఏమంటున్నాను, లెక్క మేధాశక్తి ఉన్నారు కనుక దయచేసి అందరూ ఉండాలి. మనకు సమానంగా బీసీలంటే ఈరోజు మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకు అవకాశం సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చింది. ఎంతమంది నిలబడి ఎంతమంది ఒక సర్పంచ్ మీరు బీసీలలో చేస్తారని గంట పవర్ మీరు తెచ్చుకోండి. అక్కడ పవర్ ఏర్పడుతుంది, బేసిక్ లెవెల్ పవర్ ఏర్పడుతుంది. అది ముందుకు తీసుకురండి. రాజ్యాంగం చెప్పింది, మనం ఏం చేస్తున్నామని మనం ఆలోచించాలి. అంతా చెప్పేస్తూ మీరు ఎంత మేధాశక్తి వాళ్ళ అందరూ నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రామకృష్ణ గారు విషయాలు చెప్తాను ముఖ్యంగా. అయితే మన వాళ్ళే రామకృష్ణ గారు బీసీ పార్టీ పెట్టాడు. ఏది మనం ఒక పార్టీ పెడుతున్నామని కృష్ణయ్య గారు ఒకటి, ఒకటి స్టేట్మెంట్ ఏది. కానీ బీసీ పార్టీ పెట్టినందువల్ల 2004లో రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కావడం జరిగింది. ఆయన రాయలసీమ వాసే, నేను కూడా కడప రుద్దుతుంది. అయితే ఆయన పిలిచేసి రామకృష్ణయ్య గారు మీరు మా పార్టీలో చేరాలి అంటే చేరలేదు. 2009 వరకు కూడా చేయలేదు. 2009లో ఇదే పిసి రాములు గారు మా ఇంటికి వచ్చేసి మీకు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్సీ మినిస్టర్ ఇస్తానన్నారు కదా, మనం ఎందుకు అనలేదు, లేదు మీ 2 రోజులు మినిస్టర్ అయితే కనుక బీసీలకు అందరూ కూడా బాగుపడతారు అని చెప్పడం కూడా జరిగింది. అయితే మీరేం చెప్పారప్పుడు, ఈ రెడ్డి ఇప్పుడు రమ్మని చెప్పి పిలుస్తారయా, మనం పోయి చేరితే దాని తర్వాత మనకి
అధికారులు ఎవరు ఇప్పుడేమో సంతకాలు పెడతా ఉన్నారు, కానీ ఆ జనం మన రాజ్యాంగ సంతకాలు పెడతారు వాళ్ళు యువకులే అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఎందుకు చేయడం లేదు, ఏ పార్టీలో కూడా మేము చేయలేదు. కానీ చిత్తశుద్ధితో బీసీ మూవ్మెంట్ నడపాలనుకున్నాం, కానీ ఊరికప్పుడు ఉపన్యాసాలతో మనకు పనికిరాదండి. ముందు ఫీల్డ్లోకి వెళ్ళాలి. మనం అందరం కూడా ఏంటి బూత్ కమిటీస్ ఉన్నాయి, బూత్ కమిటీస్లోకి వెళ్ళాలి. బూత్ కమిటీస్లో ప్రతి చోట కూడా మనం బీసీ ఎస్సీ ఎస్టీ వేయాలి. వేసేసి వాళ్ళే ముఖ్యమైన ఆధారం. ఓట్లు పడాలంటే బూత్ కమిటీస్ మాత్రమే ఓటు వేయగలరు. ఇప్పుడు మనం ఒకరి గురించి వాడు ఇంత సంపాదించాడు, ఈడు ఇంత సంపాదించాడు, అంతా రిప్లై తీసుకుంటున్నారు, అంతా బాగుండాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఏం చేశారు, వాళ్ళకన్నా 1000 ఓట్లు ఇచ్చాడా, ఒక్కొక్కరికి వాళ్ళకు 10,000 ఓట్లు ఇచ్చాడా, ఒక్క ఓటు ఇచ్చాడు. వాళ్ళకు కూడా మనకు కూడా ఒక ఓటు ఇచ్చాడు, ఒక క్షత్రులకు కూడా ఒక ఓటు ఇచ్చాడు, ఒక బీదలకు కూడా ఒక ఓటు ఇచ్చాడు, బెగ్గర్ కూడా ఒక ఓటు ఇచ్చాడు. మరి అటువంటి ఓటు మనం ఏం చేస్తున్నాం? ఇది మనం చేయాల్సిన అవసరం ఉంది. ఓటు ప్రాముఖ్యత తెలపాల్సిన అవసరం ఉంది అందరికి కూడా, మన వాళ్ళందరికీ కూడా. దానికి ఏం చేయాలి? మనము ఇక్కడ కూర్చొని ఈ ఊకదమ్ముడు ఉపన్యాసాలు ఇస్తే కనుక వాళ్ళందరికీ మనకు ఓట్లు వేస్తారా? మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనం వెళ్ళాం రాని అని చెప్పేసి ఎన్నిసార్లు మనం పిలిచినా కూడా మన వాళ్ళు వస్తారు, కొంతమంది మాత్రమే. అక్కడ కూడా మళ్ళా ఇది ఉంది. ఇప్పుడు రాజ్యాధికారం వాళ్ళ పార్టీలే వాళ్ళే ఒక 5%, 1 లక్షల జనాభా ఉన్న మాత్రమే పార్టీకి అన్నాడు. మళ్ళీ ఆ పార్టీలోకి మీరు ఎన్నికి వెళ్ళి పదవులు తీసుకున్నారా? ఇసురు కొట్టాల్సిందే ఆ పార్టీలో పదవులు తీసుకోకుండా. పదవులు తీసుకుని కూడా మళ్ళీ ఇలా మాట్లాడితేరా? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఏ విధమైనా సరే రాజ్యాంగాన్ని మనం తీసుకుంటే కనుక రాజ్యాంగంలో ఓబీసీలని మనం విస్తృతి చేశాడు. ఓబీసీ అంటే ఏంటి? రాజ్యాంగంలో మనకు లేదా? ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, which are the backward classes? All backward classes are socially and educationally backward. They are SCs, STs and other backward classes. That's why other came. The other word came only because of we are within the backward classes. మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ సపరేట్ గా డిఫైన్ చేయలేదంటే, సపరేట్ గా డిఫైన్ చేసే మన ఎస్సీ ఎస్టీ మన నుంచి దూరం అయిపోతారు. మనం ఒక్కటిగా చేసి ఎస్సీలు ఎస్టీలు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని వేసినప్పుడు ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ మనం కాదా? కాబట్టి మనం ఏం చేయాలి? నేను మన ఓటు ఏది, ప్రాముఖ్యత ఏమి? మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓటు డబ్బులు చేసుకుంటున్నారు. ప్రాక్టికల్ జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళందరూ సంపాదించుకొని మళ్ళీ ఆ డబ్బును ఖర్చు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు. ఇది సామాజిక సేవ కాదు. ఆల్ పొలిటికల్ పార్టీస్ టుడే వాళ్ళు చేసేది ఏమిటంటే వ్యాపారం, పొలిటికల్ వ్యాపారం. ఇది పారిశ్రామికవేత్తలు ఎలా అయితే అన్ని ఇది చేస్తున్నారో, ఆ కులంలో ఈ కులంలో ఆ క్లాస్లో ఈ క్లాస్లో కొంతమందిని తీసుకొని వాళ్ళు వ్యాపారం నడుపుతున్నారు. కానీ మనం ఈ విధమైనా సరే ఏది ఈ రాజ్యాంగము కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కాదు. కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందండి? 3 థింగ్స్ ఇచ్చింది. బ్యూరోక్రసీ, ఏది జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్. బ్యూరోక్రసీ దాని కింద పనిచేయాలి. ఏమి జ్యుడిషియరీ కూడా ఇప్పుడు దాని కింద పని చేస్తా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఎగ్జిక్యూటివ్ ప్లాన్ చేయాలి. ఎగ్జిక్యూటివ్ అంటే పొలిటికల్ పవర్. వాట్ ఇస్ పొలిటికల్ పవర్? పొలిటికల్ పవర్ ఇక్కడ కూర్చొని మనం మాట్లాడితే కనుక వెళ్ళిపోతున్నది గ్రామంలో ఉండేవారికి అక్కడికి పోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా అక్కడికి పోయి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా రాని ఇప్పుడు ఏ నాయకులు రెడీగా ఉన్నారు, మరి అలా తీసుకొని బయలుదేరదాం, ఎన్నికలు ఉందండి బయలుదేరదాం రాండి. అప్పుడు బయలుదేరితే అప్పుడు అక్కడ వాళ్ళకి చెప్తే, ప్రజలకి చెప్పినామంటే ఒక గ్రామం ఒక తాలూకా పెట్టుకుంటే ఆ తాలూకాలో ఎన్ని ఉన్నాయి బూత్ కమిటీస్ అని చెప్పేసి అక్కడ బూత్ కమిటీస్ లో మన వాళ్ళని ఎస్సీ ఎస్టీలు మాత్రమే వేస్తే అప్పుడు వాళ్ళకి తీసుకుపోయి మన వాళ్ళని ఓట్లు తెప్పిస్తారు, మన వాళ్ళందరూ గెలిచే ప్రయత్నం చేస్తారు. అంతేగాని ఇక్కడ మనం కూర్చొని నో క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. మనకి ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు నేను మురళీ మోహన్ గారిని నేను భీష్మోహన్ వచ్చినప్పుడు నేను చూస్తున్నా, విశ్వేశ్వరరావు గారిని కూడా చూస్తున్నా. వాళ్ళు చిత్తశుద్ధి చేస్తానే ఉన్నారు. కానీ రత్న విషయం బయలుదేరాలి. వరంగల్ నుంచి ఆయన రావడం గారి ఇక్కడికి
వరంగల్ నుంచి ఆ గ్రామాలన్నీ తిప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు అలా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా రాజ్యాంగం నిర్వహిస్తాం. ఇప్పుడు ఒకటి చూడండి, కులగణన. ఎందుకు కులగణన చేయాల్సిన అవసరం ఉంది? కులగణన చేస్తే ఒక మిత్రుడు చెప్పాడు 25% ఇచ్చే కొట్లాడామని. 25%కి మన కొట్లాడలేదు. 25% ఎలా వచ్చిందంటే 50 వాళ్ళు లిమిట్ పెట్టారు కాబట్టి ఎస్టీలు దేశవ్యాప్తంగా 5% ఉన్నారు, ఎస్టీలు 7.5% ఉన్నారు కాబట్టి 22.5 పోతే మిగిలిన 27.5%లో 27% మనకి ఇచ్చారు బీసీలకు. అంతేగాని మనం 25% పుట్టాలి మనం అందరము. ఒకటి ఏమంటే ఏది నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఒకటి అమెండ్ చేశాడు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 338B తెచ్చాడు. 338 ఫర్ ఎస్సీస్, 338B ఫర్ ఎస్టీస్ అండ్ 338B ఫర్ బీసీస్ చేశాడు. కానీ ఆయన కూడా నరేంద్ర మోడీ ఒక ఓబీసీనే. ఈజ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎందుకంటే నా క్యాస్టే కాబట్టి. నా క్యాస్టే నాకు తెలుసు కూడా. 97 నుంచి ఆయన నాకు పరిచయం ఉంది. నేను అఖిల భారతీయ దైనిక సభకు జనరల్ సెక్రటరీ ఫర్ 12 years. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నేను దేశవ్యాప్తంగా తిరుగుతా. అయితే నరేంద్ర మోడీ ఇప్పుడు కులగణన చేయాలన్నాడు కాబట్టి, అదే కిషన్ రెడ్డితో చెప్పించాడు కాబట్టి రాజ్యసభలో, అదే బీసీ వెల్ఫేర్ మినిస్టర్తో, సోషల్ జస్టిస్ మినిస్టర్తో లోక్సభలో చెప్పించాడు కాబట్టి ఆయన అగ్రెసివ్గా పోయాం మేము. ఇప్పుడు తోడు ఏమి తిరిగాము కంప్లీట్గా 340 నుంచి 340 తెచ్చాము. మళ్ళీ ఎంతమంది తిరిగారు? తిరగాలి మన వాళ్ళందరూ బీసీ నాయకులందరూ కూడా తిరిగి మన బీసీలకు చెప్పాలి ఇది అన్యాయము. ఆయన ఒక బీసీ ఉండొచ్చు, కానీ ఆయన దత్తపుత్రుడు ఆదేశిస్తూ ఎప్పుడైతే దత్తపుత్రుడు ఎవరైనా సరే, ఏ దత్తపుత్రుడైనా సరే అసలైన పుత్రుల కంటే వాళ్ళ సిద్ధాంతాన్ని తూచాత్మకుండా అమలు చేసే పరిస్థితి వస్తుంది వాళ్ళకు. లేకపోతే వాళ్ళు తీసి పారేస్తారు అసలైన పుత్రులు. ఈ బాపులందరూ తీసి పారేస్తారు తల్లి. అందువల్ల అతను చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అతను దత్తపుత్రుడనే చెప్పాను నేను, ఈ ఛానల్లోనే చెప్పాను. కానీ ఇవన్నీ కాదు. రాజ్యాంగంలో క్రిమి లేయర్ అన్నారండి. వాట్ ఈస్ సోషల్ అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటే ఎకనామిక్ పెట్టారా? బీసీలకు పెట్టలేదు. మళ్ళీ క్రిమి లేయర్ ఎక్కడ వచ్చిందండి? క్రిమి లేయర్ వచ్చింది ఎవరు వేశారు? క్రిమి లేయర్ సుప్రీంకోర్టు వేసింది, 9 జడ్జెస్ బెంచ్ వేసింది. అయితే దాన్ని రివ్యూ ఎవరన్నా వేశారా? ఇది వరకు మేము వేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇది ఇంకా మనం సహించే పరిస్థితి ఉండదు. రివ్యూ పిటిషన్ వేసి తీరుతాం మనం, లెవెల్ బెంచెస్ చేసుకొని ఏమి. కానీ అది మాత్రం రివ్యూ పిటిషన్ మనం వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తేనే వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎందుకు వస్తారు. అటువంటిప్పుడు ఎకనామిక్ క్రైటీరియా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే క్రీమీ లేయర్ పైన మన బీసీలందరినీ కూడా ఎక్కడ వేశారు? జనరల్ కేటగిరీలో వేశారు. ఎక్కడ వేస్తారు? జనరల్ కేటగిరీలో. ఈ నాయకులందరూ ఏమయ్యారండి? జనరల్ కేటగిరీలో ఏ విధంగా చేస్తారు? సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ అన్నాక ఏమి ఎకనామిక్ క్రైటీరియా తీసుకొని మన వాళ్ళందరినీ బీసీలను క్రీమీ లేయర్ పైన ఉండే వాళ్ళను తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ జనరల్ కేటగిరీలో వేస్తారా? దానివల్ల ఏమైంది? మనకు నష్టము. ఐఏఎస్ ఐపీఎస్ లో ఏదైతే బ్యూరోక్రసీ ఉందో ఆ బ్యూరోక్రసీలో మన వాళ్ళు రాకుండానే పోతున్నారు. ఎందుకు రాకుండా పోతున్నారంటే క్రీమీ లేయర్ పైన ఉండేవాళ్ళు, అంటే ఒక విఖ్యాతులు కానీ, ఒక ఇల్లు కానీ, బీదలు కానీ, బిక్క కానీ వాళ్ళ పిల్లలను ఐఏఎస్ పంపిస్తారండి? పంపించలేరు. పంపించే వాళ్ళు చదువుకునేది పంపిస్తారు. అది వాళ్ళందరినీ తీసుకెళ్ళి నువ్వు పోయినసారి జనరల్ కేటగిరీలో వేస్తే అప్పుడు ఎవరు వస్తారు? ఐఏఎస్. అందువల్లనే మన పర్సెంటేజ్ ఐఏఎస్ లో 7% మానే ఉంది. రీజన్ అది. ఆ రీజన్ మనం చేయాలంటే ఏం చేయాలి? మనం అందరం కలిసి ఈ ఏబిసిడి గురించి కొట్లాడడం కాదు, దాన్ని కొట్లాడాలి మనం ఎప్పుడు కూడా. మమ్మల్ని ఎందుకు వేశారు జనరల్ కేటగిరీలో? క్రీమీ లేయర్లో ఉండే అవ్వలు ఉండే వాళ్ళందరినీ కూడా, ఒకవేళ క్రీమీ లేయర్ కింద ఉండే వాళ్ళు లేకపోతే క్రీమీ లేయర్ పైన ఉండే వాళ్ళని బీసీలను బీసీ వేకెన్సీలో వేయాలి, ఆ 25%లో మేము రావాలి అని వేస్తే అప్పుడు వస్తుంది. ఇది నరేంద్ర మోడీ గారికి చెప్పడం జరిగింది, కానీ చేయలేని పరిస్థితుల్లో ఆయన కూడా పడిపోయారు. తిలకల
వ్యామోహంలో పడిపోయాడు ఆయన. కాబట్టి ఆయన ఇప్పుడు చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి? మొట్టమొదట నాయకులు